ముఖ్య అతిథులు విశిష్ట అతిథులు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. కూర్చోండి కూర్చోండి, 10 నిమిషాలు అయిపోతుంది. కూర్చోండి కూర్చోండి బాబు. సౌండ్ అబ్బాయి కొద్దిగా వాల్యూమ్ పెంచమ్మా, నా గొంతు బాగాలేదు. హలో హలో, ఓకే కూర్చోండి అమ్మా, 10 నిమిషాలు అయిపోతుంది. మీ అభిమాన నాయకుడు, నాకు సుదీర్ఘ కాలం నుంచి ప్రియ మిత్రుడు, ఈ మధ్య కాలమే 3 నెలల క్రితం మీ అందరి కృషితో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీహరి ముదిరాజు గారు, గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రియ మిత్రులు బట్టి విక్రమార్క గారు, మీ కాబోయే ఎంపీ ప్రియ మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు, ప్రియ మిత్రుడు మరి శ్రీహరి ముదిరాజ్తో సహా సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి దేవరకద్ర కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జి మధుసూదన్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న డిసిసి ప్రెసిడెంట్ ప్రశాంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నేను ఎక్కువ సమయం తీసుకోను. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం 12:30 అవుతుంది, చాలా ఎండగా ఉంది, మీరు చాలా సమయం అయింది వచ్చిండొచ్చు. కేవలం మీతో కొన్ని మంచి వార్తలు పంచుకుందామనే బట్టి విక్రమార్క గారు నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఈ సంగం బండ విషయంలో గతంలో ఏం జరిగింది తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. నేను ఎక్కువ వివరాలకు పోను. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నా మీకు. సుదీర్ఘ కాలంలో చాలా కాలం నుంచి క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో కింద స్థాయిలో చాలా పోరాడి పైకొచ్చిన మీ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ విషయమే కాదు, ఇప్పుడు ఆయన నాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నాడు, ఇంకేదో అన్నాడు. వారు ఏం అడిగినా సరే ఆర్థిక శాఖ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు, నేను మీ నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు వచ్చినా మంజూరు చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. మక్తలే కాదు, ఇంకో విషయం మీకు చెప్పాలి. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ 5 ఏళ్ల కాలంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మీరు కని విని ఎరగని రీతిలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేపడతా అని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా.